కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ ఉదయం వీఐపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. ఈ సందర్భంగా ఆమె పలు వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు వచ్చిన చాలా ఎగ్జిట్ పోల్స్ తప్పుగా వస్తున్నాయని స్పష్టం చేశారు. దేశ ప్రగతి కోసం కాంగ్రెస్ పార్టీ కృషి నిరంతరంగా కొనసాగుతోందన్నారు. ఏపీకి పట్టిన దరిద్రం తొలగిపోతుందని తెలిపిన ఆమె మంచి రోజులు వస్తాయని అన్నారు. దర్శనం కలిగించినందుకు స్వామికి దండం. అందరికీ నమస్కారం. ఈ రాష్ట్రానికి మంచి రోజులు వస్తాయని కోరుతూ ఈ దేశానికి శాంతియుతంగా మంచి సస్యశ్యామలంగా రైతులకు పంటలు పండి ఆరోగ్య ఐశ్వర్య ధైర్య స్థైర్య అన్ని విధాలుగా దీవిస్తారని ఆయనకు మొక్కుకుంటూ ఇక్కడ నేను రావటం జరిగింది. నా అదృష్టానికి చాలా మంచి దర్శనం కూడా జరిగింది. ఇవాళ నుంచి విభజన తర్వాత రాష్ట్రాలు ఆ విభజన పూర్తి అవుతుంది. సుఖశాంతులతో అందరం కూడా కలిసికట్టుగా గతంతో ఉన్న ప్రేమ అన్యోన్యతతో అందరం కూడా కలిసి బతుకుతామని ప్రార్థిస్తూ సెలవు. నేను మాట్లాడదలుచుకోలేదు. ప్రజా నిర్ణయం ఏది ఉంటే అది మేము. కానీ ఎగ్జిట్ పోల్ 2000 తర్వాత ఎన్ని తప్పులు వచ్చినాయి ఎగ్జిట్ పోల్స్ అనేది కూడా మీరు గ్రహించాలి. ఏదేదైతే అయినా కాంగ్రెస్ పార్టీగా మేము చేసే కృషి, మేము చేసే ఇది ఈ మన కాన్స్టిట్యూషన్ని కాపాడుకుంటూ ద్వేషాలు తొలగించి దేశ ప్రగతి కోసం మేము ముమ్మాటికి సేవ చేస్తానే వస్తాం. ఏపీలో చాలా మంచి రోజులు